ఓకే. సో ఫస్ట్‌లీ వాట్ ఈస్ బిగ్ డేటా? అందరికీ తెలిసిందే. డేటా అనేది ఈ రోజుల్లో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతూ ఉంది. అండ్ సోషల్ మీడియా డేటా గురించి మర్చిపోదాం. లెట్స్ టాక్ అబౌట్ స్ట్రక్చర్ డేటా. మనం తీసుకునే ఇన్సూరెన్స్ కానీ, చేసే యాక్టివిటీ కానీ, ఆర్ మనము కొనే కార్ కానీ, పర్చేజెస్ కానీ, ఏదన్నా ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. మనలాంటి వాళ్ళ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మరి అంతమంది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లేట్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఆర్ సమ్ టైమ్స్ ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి వెదర్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే ఎంతో మంది రకరకాల, ఒక పర్సనే కార్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, పర్సనల్ హౌస్ ఇన్సూరెన్స్, ఇలా రకరకాలు తీసుకుంటారు. సో ఏ సెక్టార్ తీసుకున్నా డేటా జనరేషన్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్గా ఉంది. అలాంటి డేటాని ఒక సింగిల్ కంప్యూటర్లో ఆర్ ఒక సూపర్ కంప్యూటర్లో ప్రాసెస్ చేయడం చాలా కష్టం. బికాస్ ఎంత ప్రాసెస్ చేద్దాం అనుకున్నా ఒక కంప్యూటర్కి హార్డ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. సో అలాంటి హార్డ్ లిమిట్ ఉన్నప్పుడు, అండ్ ఆల్సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తీసుకోండి, C++, పైథాన్, జావా, ఇవన్నీ ఏంటి అంటే సింగిల్ మెషిన్లో వర్క్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, రైట్? వాటిని డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో, అంటే ఒక హౌస్ కట్టడానికి ఒక కూలి పని చేయడానికి, ఒక హౌస్ కట్టడానికి 100 కూలీలు పని చేయడానికి డిఫరెన్స్. సేమ్ అలాగే ఒక ఫైల్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక కంప్యూటర్ వర్క్ చేయడానికి వర్సెస్ అదే ఫైల్ డేటాని 10 కంప్యూటర్స్ ఆ ఫైల్ని స్ప్లిట్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి డిఫరెన్స్ అనమాట. ఒక ఫైల్ ఒక కంప్యూటర్ ప్రాసెస్ చేసింది అనుకోండి, లెట్స్ సే 1 అవర్ పడుతుంది అనుకుందాం. అదే ఫైల్ని 10 కంప్యూటర్స్ ప్యారల్గా ప్రాసెస్ చేస్తూ ఉంటే తక్కువ టైంలో అయిపోతుంది. అది లాజికల్ కరెక్టే కదా, రైట్? హలో. Yeah. సో నాకు జస్ట్ నన్ను అడుగుతున్నారా? లేదు లేదు తర్వాత అడుగుతాం. 10 minutes ఓకే. ఓకే. సో అంటే జస్ట్ అనండి, జస్ట్ అన్మ్యూట్ చేసి, సో దట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో ఓకే. ఇలా డిస్ట్రిబ్యూటెడ్ వేలో, అంటే 10 కంప్యూటర్స్ కావచ్చు, 100 కంప్యూటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ మైట్ బి, ఆ కంప్యూటర్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలన్నమాట. ఎందుకు అంటే ఒక 1 GB ఫైల్ ఉంది. 1 GB ఫైల్ని 10 కంప్యూటర్స్ స్ప్లిట్ చేసుకుంటున్నాయి. స్ప్లిట్ చేసుకొని ప్యారలల్గా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అంటే ఒక కంప్యూటర్కి ఒక కంప్యూటర్కి మధ్యన కమ్యూనికేషన్ ఉండాలి కదా. బికాస్ ఓకే, నేను ఫస్ట్ 100 రికార్డ్స్ ప్రాసెస్ చేస్తున్నాను, కంప్యూటర్ టు నేను ఈ 100 ప్రాసెస్ చేస్తున్నాను అని చెప్పాలి. అంతేగాని 2 కంప్యూటర్స్ సేమ్ డేటా ప్రాసెస్ చేయడానికి ఉపయోగం లేదు, రైట్? ఆర్ ఒక్కొక్కసారి డేటా అటు ఇటు మూవ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సపోజ్ ఏదన్నా మనం ఒక ఆర్డర్లో పెట్టమని చెప్పాం అనుకోండి, ఒక టేబుల్లో బేస్డ్ ఆన్ ఎ సర్టెన్ కాలం డేటా మొత్తాన్ని ఒక ఆర్డర్ చేయి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోనే పెట్టు అన్నాం అనుకో, అప్పుడు డేటా అనేది కంప్యూటర్స్ మధ్యన మూవ్ అవుతూ ఉండాలి, అవునా? సో అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ షుడ్ ఆల్సో బి రిక్వైర్డ్. మరి ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంటిది ప్రొవైడ్ చేస్తా అంటే లేదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటే కంప్యూటర్లో ఏది చేయడానికైనా డిజైన్ చేయబడింది, బట్ నాట్ అక్రాస్ కంప్యూటర్స్, రైట్? సో ఇలాగ మల్టిపుల్ కంప్యూటర్స్ మధ్యన కమ్యూనికేషన్ ఉంటూ, అలాగే డేటా మూవ్మెంట్ కూడా ఉంటూ, వాట్ ఎవర్ బిగ్ డేటా అంటే డిస్ట్రిబ్యూట్ చేసి డేటా ప్రాసెస్ చేయడానికి ఒక ప్రాపర్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ కావాలి, అంటే ప్రోగ్రామింగ్ డిజైన్ కావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అల్గారిథం కావాలి మనకి బేసికల్లీ, అర్థమైందా? అంటే బైనరీ సెర్చ్, రకరకాల సెర్చింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి, సార్టింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా. అలాగే డేటాని ఈ రకంగా ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేసి ప్యారలల్గా ప్రాసెస్ చేయాలి అంటే ఒక కైండ్ ఆఫ్ అల్గారిథం ఉండాలి. దాన్నే మ్యాప్ రెడ్యూస్ అంటారు అనమాట. ఓకేనా? ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ లేమన్ టర్మ్స్, సింపుల్గా అర్థం అవడం కోసం. సో యా. టిపికల్ డెఫినేషన్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ ఏంటి అంటే, మ్యాప్ రెడ్యూస్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ పారాడైమ్, అంటే ఒక వే ఆఫ్ రైటింగ్ కోడ్ అనమాట. ఓకే, దట్ ఎనేబుల్స్ massive scalability across hundreds of thousands of servers in a Hadoop cluster. హడూప్ క్లస్టర్ అంటే పెద్దగా మీరు కంగారు పడాల్సిందండి. ఒక పెద్ద సర్వర్ తీసుకోండి, ఓకేనా? సర్వర్లో ఒక సాఫ్ట్వేర్ వేస్తారు, ఆ సాఫ్ట్వేర్ పేరు హడూప్. ఇప్పుడు హడూప్ ఏం చేస్తుంది అంటే, హడూప్లో కొన్ని బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. స్టోరేజ్ ఉంటుంది, అలాగే ఈ మ్యాప్ రెడ్యూస్ అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దాంతోపాటు రకరకాల ఫీచర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆమ్, ఆ, ఏదైనా ఒక క్లౌడ్ ప్రొవైడర్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ ఒక నెట్వర్క్ ప్రొవైడర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తీసుకున్నారు అనుకోండి,
వాడు రకరకాల ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాడు. నెట్ఫ్లిక్స్, హూలు, హెచ్బిఓ మ్యాక్స్ ఇలా రకరకాల సర్వీసెస్ అన్ని వాడు ప్యాకేజ్ చేసి ఇస్తాడు కదా. లైక్ ఏంటి ఇంటర్నెట్ ప్రొవైడర్ తీసుకుంటే ఫ్రీగా నీకు హూలు ఇస్తాను, హెచ్బిఓ మ్యాక్స్ ఇస్తా ఇలా చెప్తారు కదా. సేమ్ అలాగే హడూప్ అనేది ఒక ప్యాకేజ్ లాంటిది అనమాట. ఆ ప్యాకేజ్లో రకరకాల డేటాని ప్రాసెస్ చేయడానికి రకరకాల చిన్న చిన్న సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే అర్థమైందా? యా ప్లీజ్ అర్థమైంది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అంటే జస్ట్ క్విక్గా అడగండి. క్వశ్చన్స్ ఏం లేవుగా? లేదు. ఓకే, పర్ఫెక్ట్. మొహమాటం ఏం లేదు, డైరెక్ట్గా అడగచ్చు. భవ్య, స్నేహి, క్లియర్ మీకు? క్వశ్చన్స్ అండి. ఓకే. సో ఇప్పుడు మ్యాప్ రెడ్యూస్ గురించి ఇంకొంచెం డీప్ వెళ్దాం. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్ గా ఇక్కడ ఒక ఫైల్ లా ఉంది కదా, ఇక్కడ చూసారా క్లియర్ గా ఉంది ఇమేజ్. ఇక్కడ లెఫ్ట్ లో ఇది ఒక ఎక్స్టర్నల్ ఫైల్ అనుకుందాం. లెట్స్ ఇది ఒక 100 GB ఫైల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 100 GB ఫైల్ ని నేను మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్ చేస్తుంది. అంటే 100 GB ఫైల్ ని ఒకే కంప్యూటర్ కాదు, 100 కంప్యూటర్లో ఆర్ 200 కంప్యూటర్స్ ఉంటే మెషిన్స్ ఉంటాయి. ప్రతి మెషిన్ లో మ్యాప్ రెడ్యూస్ అనే ఒక ఫ్రేమ్వర్క్, ఆ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే మీ డేటాని స్ప్లిట్ చేస్తారు ఫస్ట్. అంటే మీరంటే ద ప్రోగ్రామ్, ద సాఫ్ట్వేర్ విల్ ఆటోమేటిక్లీ స్ప్లిట్ ఇట్ ఫర్ యూ, యూ నీ నాట్ వరీ అబౌట్ ఇట్. స్ప్లిట్ చేసి మ్యాపర్ అనే ఒక ఫేస్ ఉంటుంది అనమాట. మ్యాపర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క స్ప్లిట్ని, అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ డేటాని ఒక పార్టిషన్ అంటారు అనమాట. జనరల్గా టెక్నికల్ టర్మ్స్ లో పార్టిషన్ అంటారు. ఒక స్ప్లిట్ ని ఒక పార్టిషన్ అంటారు. దాన్ని ఒక ప్రోగ్రామ్ కి మ్యాప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు అనుకోండి, లెట్స్ ఒక ఈ 100 GB ఫైల్లో లెట్స్ ఒక్కొక్క పర్సన్ అతని కాల్ లాగ్ ఉంది అనుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క పర్సన్ అతని కాల్ లాగ్ మొత్తం ఉంది. అలాగా ఒక 1 lakh పీపుల్ యొక్క కాల్ లాగ్ మొత్తం ఫర్ పాస్ట్ 1 month డేటా మొత్తం ఈ 100 GB ఫైల్లో ఉందనుకుందాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఒక్కొక్క పర్సన్ ఎన్ని ఇన్కమింగ్ కాల్స్ చేశాడు, ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ చేశాడు అని క్వశ్చన్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తుందంటే, అంటే ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే 100 GB ఫైల్ని ఫస్ట్ స్ప్లిట్ చేస్తుంది ర్యాండమ్గా. ఓకేనా? స్ప్లిట్ చేశాక ఇప్పుడు విజ్జు అనే ఒక పర్సన్ ఒక 2000 ఇన్కమింగ్స్ 8000 అవుట్ గోయింగ్స్ చేసింది అనుకుంది. ఇప్పుడు ఈ మొత్తం 10,000 రికార్డ్స్ ఉన్నాయి విజ్జు అనే ఒక పర్సన్కి సంబంధించి. కానీ అన్నీ ఒకే స్ప్లిట్లో ఉండాలని రూల్ లేదు. అయితే ఒకే స్ప్లిట్లో ఉండొచ్చు, లేకపోతే రకరకాల స్ప్లిట్స్లో ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ర్యాండమ్గా ఫైల్ అనేది ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్ప్లిట్ ఒక్కొక్క మ్యాపర్కి వెళ్తుంది. అంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఏదైతే లాజిక్ రాస్తామో ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని లాగ్స్ ఉన్నాయి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేవి కౌంట్ చేయాలి బేసికలీ. అదే కదా నా ఎజెండా, ఫైనల్ అవుట్పుట్. సో ఫస్ట్ మ్యాప్ చేస్తుంది నా ఇన్పుట్ని, నా ప్రోగ్రామ్ బట్టి మ్యాప్ చేసి తర్వాత షఫుల్ చేస్తుంది. ఎందుకు షఫుల్ చేస్తుంది? లెట్స్ సే విజ్జు అనే పర్సన్కి ఇక్కడేమో ఒక 500 ఇన్కమింగ్ కాల్స్ రిలేటెడ్ డేటా ఉంది, ఇక్కడ ఒక 1500 ఇన్కమింగ్ కాల్స్ రిలేటెడ్ డేటా ఉంది, మిగిలిన వాటిలో అవుట్ గోయింగ్ కాల్స్ డేటా ఉంది అనుకుందాం. లెట్స్ సే ఒక విజ్జు అనే పర్సన్ యొక్క కాల్ హిస్టరీ మొత్తం కౌంట్ కనుక్కోవాలంటే తన డేటా మొత్తం ఫస్ట్ ఒక గ్రూప్ చేయాలి కదా, ఒక చోటకి తీసుకురావాలి కదా. ఐ రైట్? యా ఎందుకంటే 10 కంప్యూటర్లో ఉంది, ఒక్కొక్క కంప్యూటర్లో స్మాల్ పీస్ ఆఫ్ డేటా ఉంది. సో మనకి ఇక్కడ సినారియో ఏంటి, విజ్జు అనే పర్సన్ సంబంధించిన కాల్ లాగ్ మొత్తం ఒక దీనిలోకి తీసుకురాగలగాలి, ఒక దగ్గరికి తీసుకురాగలగాలి. అందుకోసం షఫుల్ జరుగుతుంది అనమాట. షఫుల్ జరిగాక తర్వాత రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అంటే కౌంట్ చేయడం. అంటే ఇప్పుడు మొత్తం ఒక కంప్యూటర్లోకి వచ్చేసింది అనుకుందాం, ఒకే మెషిన్లో ఉంది. ఓకేనా? ఇక్కడ విద్యుత్ ఉంది, ఇక్కడ భవ్యది ఉంది, ఇక్కడ స్నేహితు ఉంది, ఇక్కడ పూజిత్ ఉంది, ఇక్కడ పవన్ అనే ఒక వ్యక్తి ఉంది. ఓకేనా? సో ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క చోటకి వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో వచ్చేసాక రెడ్యూసర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. రైట్? రెడ్యూసర్లో ఏం లాజిక్ రాస్తాము అంటే ఒక్కొక్క పర్సన్కి ఇన్కమింగ్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి రికార్డ్స్ అనే కౌంట్ కొడుతుంది. ఫైనల్గా అలా ప్రతి ఒక్క పర్సన్కి తీసుకొచ్చి ఫైనల్గా ఒక టెక్స్ట్ ఫైల్ వాట్ ఎవర్ ద ఫార్మాట్ ఇస్తే అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ట్రెడిషనల్ మ్యాప్ రెడ్యూస్, ఇది జావాలో రాసేవాళ్ళు బిగినింగ్ డేస్లో.
అండ్ మీకు ఒక మ్యాపర్ కోడ్ ఉండేది, ఒక రెడ్యూసర్ కోడ్ ఉండేది, ఒక షఫుల్ కోడ్ ఉండేది. జనరల్గా షఫుల్ రాయరు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ విల్ హ్యావ్ మ్యాపర్ కోడ్ అండ్ రెడ్యూసర్ కోడ్. ఓకేనా? మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీని కానీ అడిగి ఈ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చి క్యాన్ యూ రైట్ ఏ జావా మ్యాప్ రెడ్యూస్ కోడ్ ఆర్ పైథాన్ మ్యాప్ రెడ్యూస్ కోడ్ అంటే అది ఇస్తుంది అనమాట. మ్యాపర్ కోడ్, రెడ్యూసర్ కోడ్ ఇస్తుంది క్లియర్గా. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక టిపికల్ నార్మల్ కంప్యూటర్ తీసుకుందాం అనుకోండి. లెట్స్ సే నా కంప్యూటర్లోనే ఏదైనా ఒక ఇమేజ్ ఉంది అనుకుంది. ఓకేనా? ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఇలా క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది, ఇమేజ్ వెంటనే లోడ్ అవుతుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఏం ఆపరేషన్ జరుగుతుంది, ఈ ఇమేజ్ డేటా నా సెకండరీ స్టోరేజ్లో ఉంది, రామ్లో ఉంది. రామ్ నుంచి డేటా ఫస్ట్ ర్యామ్లోకి లోడ్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేశానో వెంటనే ర్యామ్లోకి లోడ్ అయ్యి ఆ ర్యామ్లోకి లోడ్ అయింది వెంటనే ప్రాసెసర్లోకి వెళ్తుంది. ప్రాసెసర్ నాకు వచ్చి ఈ ప్రాసెస్ని డిస్ప్లే చేస్తుంది. అంతేనా జరిగేది? ఆమె రైట్? యా, అవును. సేమ్ అలాగే మీకు ఇక్కడ అంటే ఇది సింపుల్ ఫైల్, ఒక ఫైల్ కాబట్టి. కానీ మ్యాప్ రెడ్యూస్లో ఏంటి అంటే మీకు ఒక స్టోరేజ్ ఉంటుంది అనమాట, సెకండరీ స్టోరేజ్. ఓకేనా? ఒక హార్డ్ డిస్క్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 GB ఆ ఫైల్ని మీరు ఇక్కడ తీసుకొచ్చాక లెట్స్ ఒక్కొక్కసారి నాకు ఇలా రాశారు, నాకు మొత్తం కౌంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ లాగ్ హిస్టరీ, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కావాలి. కాకపోతే నాకేం కావాలి, whose count of incoming calls is greater than 5,000 and outgoing calls is greater than 10,000 అని ఒక ఫిల్టర్ పెట్టా ఎక్స్ట్రా చివర్లో. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చేసాం, కౌంట్ ఆఫ్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ పర్సన్ అండ్ కాల్ లాగ్ హిస్టరీ బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అని చెప్పా. ఇప్పుడు చివర్లో ఒక ఫిల్టర్ పెట్టా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మ్యాప్ రిడ్యూస్ ఫేస్ అంటే ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఫుల్ అవుట్పుట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క యూజర్ యొక్క ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్ లాగ్ హిస్టరీ ప్రకారం కౌంట్ వచ్చింది. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేయాలి, అంటే ఇంకొక మ్యాప్ రెడ్యూస్ ఫేస్ వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఒక మ్యాప్ రెడ్యూస్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ వెళ్తుంది. అర్థమైందా? ఒక మ్యాప్ రెడ్యూస్ అంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమున్నాయి, ప్రతి ఒక్క ఈ టెక్స్ట్ ఫైల్లో ప్రతి ఒక్క యూజర్ యొక్క నేమ్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కౌంట్ ఉంటుంది, అంతే కదా ఈ టెక్స్ట్ ఫైల్లో. అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్ ఉందా? అర్థమవుతుంది. భవ్య, స్నేహి? యా, అర్థమవుతుంది. భవ్య? అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఈ టెక్స్ట్ ఫైల్ వచ్చిన ఇంటర్మీడియట్ అవుట్పుట్ ఇది. ఇప్పుడు కరెంట్ ఎగ్జాంపుల్ ఎందుకు, ఈ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్లో అగైన్ నాకు ఇంకా మొత్తం అవుట్పుట్ వద్దు, కొంతే కావాలి. బేస్డ్ ఆన్ వాట్, ఒక సర్టెన్ ఫిల్టర్ బట్టి. నా ఫిల్టర్ ఏంటి అంటే ఈ వచ్చిన ఎంటైర్ అవుట్పుట్లో ఏ యూజర్స్కి అయితే ఇన్కమింగ్ కాల్స్ మోర్ దెన్ 5,000 కౌంట్, అవుట్ గోయింగ్ కాల్స్ మోర్ దెన్ 10,000 ఉన్నాయో ఆ యూజర్స్ మాత్రమే డిస్ప్లే చేయమని అడిగాను అనుకోండి. అప్పుడేమవుద్ది, ఈ మ్యాప్ రెడ్యూస్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ వెళ్తుంది, రైట్? అంటే ఈ రెడ్యూస్ అయ్యేపాటికి నీకు ఒక అవుట్పుట్ వచ్చింది కదా, అది ఆ అవుట్పుట్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తుంది, స్ప్లిట్ చేసి నెక్స్ట్ దానికి ఇన్పుట్ వేస్తుంది అనమాట. అంటే చైన్, ఒకదానికి ఇంకో దానికి, ఒకదానికి ఇంకో దానికి ఒక సిరీస్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో టిపికల్ మ్యాప్ రెడ్యూస్లో ఆ ట్రెడిషనల్ హడూప్లో ఏమవుద్ది అంటే ఇవన్నీ ఇంటర్మీడియట్ అవుట్పుట్స్ వస్తాయి కదా, వచ్చిన ప్రతి అవుట్పుట్ సెకండరీ స్టోరేజ్లో స్టోర్ అవ్వాలి. బికాస్ మీకు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇందాక చూసాం కదా, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేయాలి అంటే దీన్ని ఎడిట్ చేయాలి అన్నా సరే ఇది ఫస్ట్ ఒక సెకండరీ స్టోరేజ్లో ఉంటేనే కదా నేను యాక్సెస్ చేసి దాని మీద ఎడిటింగ్ చేయగలుగుతున్నాను. అంటే ఒక చోట స్టోర్ అవుతుంది, రైట్? సో సిమిలర్లీ నాకు వచ్చిన అవుట్పుట్ని సెకండరీ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటేనే నెక్స్ట్ దానికి పాస్ చేయగలను. ఎందుకు అని అడగచ్చు, ఇన్ మెమరీలో చేయలేరు అంటే అప్పట్లో రాయలేదు బేసికలీ. ఓకేనా? అప్పట్లో ఏం చేశారంటే వచ్చిన ప్రతి మ్యాప్ రెడ్యూస్ అవుట్పుట్ని సెకండరీ స్టోరేజ్కి రాసేస్తారనమాట, హార్డ్ డిస్క్ రాసేసి వెంటనే ఇమీడియట్గా మ్యాప్ రెడ్యూస్ ఉంటుంది. మన సెపరేట్ ప్రోగ్రామ్ మొత్తం ఒకటే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఒక మ్యాప్ రెడ్యూస్ అవ్వగానే ఆ మ్యాప్ రెడ్యూస్ యొక్క అవుట్పుట్ సెకండరీ స్టోరేజ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయిపోయి ఇమీడియట్గా రిట్రీవ్ అయ్యింది.
దీనివల్ల నెగిటివ్ మైనస్ ఏంటి? 100 GB ఫైల్ మొత్తం చేశాక లెట్స్ 10 GB అయింది. 1 MB ఫైల్ ట్రాన్స్ఫర్ అవడానికి 5 సెకండ్స్ 6 సెకండ్స్ పడుతుంది, ఆర్ మేబీ 3 సెకండ్స్ పడుతుంది. 1 GB ఫైల్ కావాలంటే కనీసం 2 minutes పడుతుంది. అటువంటిది 10 GB ఆఫ్ ఫైల్, అదే ఇంకా రియల్ వరల్డ్కి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ గిగాబైట్స్ ఉంటుంది. అంత డేటాని ఇలా సెకండరీ స్టోరేజ్లో పెట్టి మళ్ళీ రిట్రీవ్ చేసి ఈ అంత చేయడం ఎంత ఎంత ఓవర్ హెడ్, ఎంత ఏమంటారు డిలే అయిపోతుంది, మధ్యలో టైం వేస్ట్ కదా. జస్ట్ నెట్వర్క్లో ఫైల్ని తెచ్చుకోవడానికి స్టోర్ చేసుకోవడానికే టైం వేస్ట్ చేసేస్తున్నాం, ప్రాసెసింగ్ టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ మ్యాప్ రెడ్యూస్ నుంచి నెక్స్ట్ మ్యాప్ రెడ్యూస్ స్టార్ట్ అయ్యే లోపు ఫస్ట్ ఈ రెడ్యూసర్లన్నీ స్టోరేజ్కి రాసి మళ్ళీ తీసుకురావాలి. రాయడానికి చాలాసేపు పడుతుంది. ఎందుకు? జావాలో సీరియలైజర్ అండ్ డీసీరియలైజర్ అని ఉంటుంది అనమాట. అంటే మీరు మీ యొక్క డేటాని బైట్ కోడ్, జీరోస్ అండ్ వన్స్ సంథింగ్ ఉంటుంది అనమాట, కన్వర్ట్ చేయటం. లైక్ జీరోస్ అండ్ వన్స్ లోకి రాస్తుంది, మళ్ళీ జీరోస్ అండ్ వన్స్ ని యాక్చువల్ డేటాలోకి మార్చాలన్నమాట. సంథింగ్ సీరియలైజర్ అండ్ డీసీరియలైజర్ అని రెండు ఉంటాయి అనమాట. సో అది చేసి ఆ ప్రాసెస్ మొత్తానికి ఓవర్ హెడ్ అనమాట, టైం వేస్ట్. సో ఇదంతా స్పార్క్ అవాయిడ్ చేసేస్తుంది అనమాట. స్పార్క్ ఏం చేస్తుంది అంటే ఇన్ మెమరీ ప్రాసెసింగ్. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఒకసారి ఫైల్ వచ్చింది అనుకోండి, అన్ని మ్యాప్ రెడ్యూస్లు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్, మధ్యలో ఈ సెకండరీ స్టోరేజ్కి రాయడం అనే కాన్సెప్ట్ ఉండదు అనమాట. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? హలో హలో యా అర్థం. ఓకే. సో ఒక్కసారి మీరు ఫైల్ ఇచ్చారనుకోండి, స్ప్లిట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా, మ్యాప్, షఫల్, రెడ్యూసర్. తర్వాత ఈ మధ్యలో ఈ ఇంటర్మీడియట్ అవుట్పుట్ ని సెకండరీ స్టోరేజ్ రాయడం అనే కాన్సెప్ట్ లేకుండా ఈ రెడ్యూసర్ నుంచి నెక్స్ట్ మ్యాపర్కి వెళ్ళిపోద్ది అనమాట. సో వీ నీ నాట్ అంటే అది మనం ఏమి ఈ కోడ్ రాయము, అన్ని మనం హైయర్ లెవెల్ ఫంక్షన్స్ వాడుకుంటాం. మనం అన్ని ఏం రాస్తామంటే సీక్వెల్ క్వైరీస్ రాసేస్తే ఆటోమేటిక్గా అది బ్యాక్ ఎండ్ లో మార్చేసుకుంటుంది అనమాట. వీ నీ నాట్ వరీ అబౌట్ రైటింగ్ జావా కోడ్, రైటింగ్ మ్యాపర్ ఫంక్షన్, రెడ్యూసర్ ఫంక్షన్, ఏం రాయనవసరం. రాసినా సరే ఎవరు తీసుకోరు కూడా, బికాస్ మ్యాప్ రెడ్యూస్ కోడ్ రాసాము అంటే దాని ఆప్టిమైజేషన్ కూడా మనం చేయాలంటే తలకే ఇట్స్ రియలీ టఫ్. సో విత్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే విత్ ఓవర్ టైమ్ టెక్నాలజీ కూడా, స్పార్క్ కూడా బాగా మెచ్యూర్ అయింది. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ సచ్ ఎ స్టేజ్ వేర్ ఆప్టిమైజర్స్ ఉంటాయి అనమాట. స్పార్క్ లోనే డిఫాల్ట్ గా ఆప్టిమైజర్స్ ఉంటాయి. దే విల్ ఆటోమేటికలీ ఆప్టిమైజ్ అ లాట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కోడ్. ఆల్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఈస్ హయ్యర్ లెవెల్ థింగ్స్. ఓకేనా? అండ్ ఇంకా సింపుల్ టర్మ్స్ చెప్పాలి అంటే మీకు ఎస్క్యూఎల్ వచ్చిందంటే స్పార్క్ వచ్చేసినట్టే 60 to 70%. There is nothing much that you have to worry about. Is it clear so far? ఒకసారి మల్టిపుల్ మ్యాప్ రెడ్యూసెస్ ఉండే ఒక సినారియో చెప్పవా? ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు కాల్ లాగ్ హిస్టరీకి ఒకసారి క్లాస్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఒక కాల్ లాగ్ 100 GB ఆఫ్ డేటాలో 1,00,000 మంది కాల్ లాగ్స్ ఉన్నాయి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అని చెప్పి కేటగిరీ లెక్క ఉన్నాయి. ఓకేనా? దట్స్ ఒక ఎక్సెల్ తీసుకున్నాం సింపుల్ గా అర్థమైతే. ఓకే, సో లెట్స్ సే నేము ఓకే ఎక్సెల్ సరే ఫైన్. ఒక ఎక్సెల్ షీట్లో ఒక నేము, తర్వాత లెట్స్ సే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఇలా ఉందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో డేటా ఎలా ఉంది? విజ్జు. ఇప్పుడు కాల్ లెట్స్ ఇన్కమింగ్ ఎస్, అవుట్ గోయింగ్ ఆబ్వియస్లీ నో అయిపోతుంది. సపోజ్ మళ్ళీ విజ్జు ఇన్కమింగ్ నో, అవుట్ గోయింగ్ ఎస్, ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు నాకేంటి, బేస్డ్ ఆన్ దిస్ ఒక్కొక్క పర్సన్ కి ఎన్ని ఇన్కమింగ్ ఉన్నాయి, ఎన్ని అవుట్ గోయింగ్ కావాలి అని. నీకు జనరల్ అవుట్పుట్ ఏం కావాలి ఈ కేసులో? నేమ్, ఇన్కమింగ్ కౌంట్,
అవుట్ గోయింగ్ కౌంట్ ఇలా కావాలి. అప్పుడు ఏమైంది, విచ్ ఇది 1, ఇది 1, అవుట్ గోయింగ్ 1, అంతే కదా. ఇన్కమింగ్ ఒకటి వచ్చింది, అవుట్ గోయింగ్ ఒకటి వచ్చింది. అదే ఇప్పుడు నాకేంటి, ఇది సింపుల్, ఒక మ్యాప్ చేసి ఒకటి రెడ్యూస్ చేసేస్తాం, అయిపోయింది. కానీ నేనేమంటా, దీని తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ మీద ఒక ఫిల్టర్ రాయమంట. ఏంటి, బ్రింగ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్, ఐ మీన్ వేర్ ఇది ఇన్కమింగ్ కౌంట్ ఇస్ గ్రేటర్ దాన్ సంథింగ్ ఏదో గ్రేటర్ దాన్ 1, అవుట్ గోయింగ్ గ్రేటర్ దాన్ 1 అంటే అప్పుడు ఇంకొక మ్యాప్ రెడ్యూస్ వస్తుంది. ఏంటి, ఈ అవుట్పుట్ ని, ఓకే, ఈ అవుట్పుట్ ని ఇంకో మ్యాప్ రెడ్యూస్ కి ఇన్పుట్ కి మార్చి చేస్తాం. అర్థమైందా? ఓకే. సో మనకి డిపెండ్ అయిన కండిషన్స్ బట్టి అన్ని మ్యాప్ రెడ్యూస్ లో వస్తాయి, అన్ని మ్యాప్ రెడ్యూస్ జాబ్లు రన్ అవుతూ ఉంటాయి రన్ బ్యాక్ ఎండ్. అవుతాయి. అది క్లియరా అందరికి ఇప్పుడు? ఓకే. సో స్పార్క్ లో వెరీ ఎర్లీ స్టేజ్ లో, స్పార్క్ 0లో 0 పాయింట్ సంథింగ్ ఆ వర్షన్స్ లో ఆర్డిడిస్ అని ఉండేవి అనమాట. అంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్స్. మీకు ఆర్డిడి ఫంక్షన్స్ అని కొడితే మ్యాపర్, రెడ్యూసర్, ఫ్లాట్ మ్యాప్, తర్వాత ఫిల్టర్ బై, తర్వాత సంథింగ్ ఇలా ఇలా ఉంటాయి అన్నమాట. లెట్ మీ స్విచ్ టు so various functions in Spark. Okay, if you see in Apache Spark, RDD is a fundamental data structure. It represents an immutable distributed collection of objects. RDD offer a variety of transformation and action functions. It is very important. Offer a variety of transformation and action functions to manipulate and compute data distributed across a cluster. దీని మీనింగ్ అందరికి అర్థమైందా? ఇదే హార్ట్. ఇంకా స్పార్క్ మొత్తం ఒక స్టేట్మెంట్ లో చెప్పాడు. క్లియర్ గా చెప్పాలి అంటే, ఆర్డిడిస్ ఆఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్. ట్రాన్స్ఫర్మేషన్ యాక్షన్ అనేది పక్కన పెట్టండి, వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు లెట్స్ సే ఒక లిస్ట్ ఉంది, పైథాన్ లిస్ట్ ఉంది. పైథాన్ లిస్ట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు మీరు? ఏం ఫంక్షన్ వాడతారు? ఎవరో ఒక ఆన్సర్ చెప్పండి, ఎవరు చెప్పినా పర్లేదు. పైథాన్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నాకు డిస్ప్లే చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతారు? డాట్ కౌంట్. లెంత్ వాడచ్చు, డాట్ కౌంట్ వాడచ్చు. లెంత్ వాడచ్చు, డాట్. సపోజ్ సీక్వెల్ తీసుకుందాం. సీక్వెల్ లో టేబుల్లో కౌంట్ ఆఫ్ రికార్డ్స్ కావాలంటే ఏ ఫంక్షన్ వాడతారు? కౌంట్ ఫంక్షన్ వాడతారు. సేమ్ అంతే, ఆర్డిడిస్ కూడా మీకు కొన్ని ఫంక్షన్స్ ఇస్తాయి. ఎందుకు? మ్యానిపులేట్ చేయడానికి, కంప్యూట్ చేయడానికి. మ్యానిపులేషన్ అంటే ఏంటి? సపోజ్ పైథాన్లో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఆర్ 2 లిస్టులు ఉన్నాయి. 2 లిస్టులను కంబైన్ చేయాలంటే ఫంక్షన్ ఏం వాడతారు? ఆర్ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయాలి సీక్వెల్లో, ఏం వాడతారు? కంకాట్ వాడతారు. ఫంక్షన్స్ అవి. అంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, కంప్యూట్ చేయడానికి. కంప్యూట్ అంటే కౌంట్, ఇప్పుడు కౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలనుకో కౌంట్ వాడతారు. మ్యానిపులేషన్ అంటే డేటాని మార్చడానికి, అదేంటి సబ్స్ట్రింగ్ ఫంక్షన్, లేకపోతే కంకాట్ ఫంక్షన్, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి కదా. రో నెంబరు, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఇక యూస్ కేస్ బట్టి, మన సినారియో బట్టి. అది కూడా ఈ ఫంక్షన్ ఎందుకు? ఇప్పుడు సీక్వెల్ అనేది సింగిల్ మెషిన్ లో మనకు సంబంధం, మనకు జనరల్ గా సీక్వెల్ అనేది సింగిల్ మెషిన్ లో పనిచేస్తుంది తెలుసు. పైథాన్ కూడా సింగిల్ మెషిన్ లో పనిచేస్తుంది. కానీ ఈ ఆర్డిడి ఫంక్షన్స్ ఏంటి? ఆర్డిడి ఆఫర్స్ ఎ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ టు మ్యానిపులేట్ అండ్ కంప్యూట్ డేటా దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఎ క్లస్టర్. అంటే నార్మల్ పైథాన్ లా కాకుండా డిస్ట్రిబ్యూట్ అయిన డేటా మీద, అంటే ఒక క్లస్టర్, ఒక 10 కంప్యూటర్లో డిస్ట్రిబ్యూట్ అయిన డేటా మీద ఒక ఫంక్షన్ అప్లై చేయాలి అంటే సేమ్, అంటే వీ విల్ నాట్ వరీ అబౌట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా కంప్యూట్ అవుతుంది, మనకు సంబంధం లేదు. మనం ఎలా రాస్తాం, ఒక కంప్యూటర్లో ఎలాగైతే పనిచేస్తాం అలాగే రాస్తాం. స్పార్క్ విల్, అంటే ఈ ఆర్డిడిస్ అనేవి ఆటోమేటిక్గా చూసుకుంటాయి అనమాట.
డిస్ట్రిబ్యూట్ అయ్యి అదే ఫంక్షన్ మనకి జనరల్గా అప్లై అయ్యేలాగా. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Below is an overview of some of the key RDD functions in Spark, categorized into transformations and actions. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్పార్క్ లో ఆర్డిడి ఫంక్షన్స్ అనేవి అవి రెండు రకాలుగా కేటగిరైజ్ అయ్యాయి, ట్రాన్స్ఫర్మేషన్స్, యాక్షన్స్ అని చెప్పి. అర్థమైందా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మీరు డేటాని మ్యానిపులేట్ చేయడం కోసం యూజ్ చేసే ఫంక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అంటే బై డిఫాల్ట్ కొన్ని ఫంక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అంటే అది స్పార్క్ ఎవరైతే రాశారో వాళ్ళే డిఫైన్ చేస్తారు అనమాట. ఓకే, ఇది మ్యాప్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, ఫ్లాట్ మ్యాప్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, ఫిల్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, డిస్ట్రిక్ట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి. ఓకేనా? ఆర్డిడి అంటే ఆర్డిడి అనేది ఒక వేరియబుల్ అనమాట. అందులో మన యాక్చువల్ డేటా ఉంటుంది. ఇప్పుడు పైథాన్ లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాం అనుకోండి, ఏ ఏంటిది వేరియబుల్ కదా, అంటే ఆ వేరియబుల్లో ఒక వాల్యూ ఉంది. సేమ్ అలాగే ఆర్డిడి డాట్ గ్రూప్ బై కి, ఆర్డిడి డాట్ రెడ్యూస్ బై కి, అంటే ఆర్డిడి అనేది ఒక వేరియబుల్ లెక్క, అది స్పార్క్ వేరియబుల్. అందుట్లో అంటే మన స్పార్క్ వేరియబుల్, ఆ స్పార్క్ వేరియబుల్ ఏమంటాడు, రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. అంటే మనం వేరియబుల్ అంటాము పైథాన్ లో, స్పార్క్ లో వాడు ఆర్డిడి అంటాడు. అంతే టర్మినాలజీ. ఎండ్ ఆఫ్ ది డే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి, అదొక స్పార్క్ వేరియబుల్. స్పార్క్ వేరియబుల్ ఏంటిది, రెసిలియంట్ డేటా, ఐ మీన్ ఆర్డిడి, రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్. దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు సో ఎవరైతే అంటే స్పార్క్ చేస్తారో సారీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాని మొత్తం ఇప్పుడు నార్మల్ గా పాండాస్ వాటిలో డేటా ఫ్రేమ్స్ ఎలాగో ఈ ఆర్డిటి అలానో. అంతే. కాకపోతే ఇంకా అంటే పాండాస్ సింగిల్ మెషిన్ లో పనిచేస్తుంది, ఆర్డిడి అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సేమ్ కాన్సెప్ట్. అదే అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఆర్డిడి. ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ ఏదైతే ఇన్పుట్ కూడా ఆర్డిడిఏ, ప్రతిదీ ఆర్డిడిఏ. ఆర్డిడి పాయింట్ అంటే ఇలా మారుతుంది, వేరియబుల్ ఏ ఎలాగైతే మారుతుంది. అంటే సపోజ్ ఏ ఈక్వల్స్ టు 1 ఉన్నాం, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ అంటే ఏమైంది, ఏ ఈక్వల్స్ 2 అవుద్ది. ట్రాన్స్ఫర్మేషన్ అది. సో ఏదన్నా పాయింట్ ఏ అనేది వేరియబులే, ఏ ఈక్వల్ ఏ ప్లస్ ఏ అన్న చివరి ఏ వేరియబుల్ అది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఆర్డిడి. ఇన్పుట్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆర్డిడి. ఓకేనా? ఇప్పుడు సో ట్రాన్స్ఫర్మేషన్స్, యాక్షన్స్ అని రెండు రకాల కేటగిరీస్ అనమాట, బ్రాడ్ గా కేటగిరైజ్ చేసింది. ఏదో ChatGPT తప్పించింది, పర్సిస్టెన్స్ బ్లా 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 అని. మనకి ఈ కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. అర్థమైందా? క్యాష్, పర్సిస్ట్ అనేవి కూడా ట్రాన్స్ఫర్మేషన్స్. బట్ దిస్ ఈస్ నాట్ ఎ థర్డ్ కేటగిరీ యాజ్ పర్ అఫీషియల్ స్పార్క్ డాక్యుమెంటేషన్. నౌ ఇప్పుడు ఆర్డిడీస్ కూడా ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే మ్యాప్, ఫ్లాట్ మ్యాప్, రెడ్యూస్ బై కీ, ఇలా ఉంటాయి. ఓకేనా? చూసారా, రెడ్యూస్ బై కీ, ఇక్కడ ఫ్లాట్ మ్యాప్ ఉంటాయి. ఫ్లాట్ మ్యాప్ అదే ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్, మ్యాపర్, రెడ్యూసర్, షఫుల్ ఎలాగ వెళ్తున్నాయో అలాంటి ఫంక్షన్స్ ఉండేవి ఇనీషియల్ గా స్పార్క్ 0లో. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ద టైం స్పార్క్ కూడా ఎవాల్వ్ అయింది. సో వీటి మీద ఈ బేసిక్ ఆర్డిడి కోడ్ రాయడం అనేది చాలా తలకాయ నొప్పి, ఆప్టిమైజ్ చేయడం ఇంకా బాగా పెద్ద తలనొప్పి. ఓకేనా? అందుకోసం అని చెప్పి దీనిపైన ఇంకో ర్యాపింగ్ లేయర్ రాశారు సింపుల్ గా. సో దాన్ని ఏమంటారా అంటే డేటా ఫ్రేమ్స్ అంటారు అనమాట. అర్థమవుతుందా? టూ ఫాస్ట్ గా వెళ్తున్నానా? ఆపేయినాయి వాళ్ళకి. అర్థమవుతుంది, ఫాస్ట్ ఏం లేదు స్నేహి, భవ్య నాకైతే. అర్థమవుతుంది. ఓకే. స్పీడ్ అందుకోగలుగుతున్నారా ముగ్గురు? ఇద్దరు ప్రశ్న ఇచ్చేస్తుంది, సింపుల్ గా చెప్తా. వేర్ ఇస్ డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు దాకా ఆర్డిడి అనేది చూసాం. డేటా ఫ్రేమ్ ఇస్ అ డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఏంలా నాకు ఏదైతే స్ప్లిట్ చేసామో ఆటోమేటిక్ గా, సో డేటా ఫ్రేమ్ అనేది కూడా అంతే అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్గనైజ్డ్ ఇంటూ నేమ్డ్ కాలమ్స్. సింపుల్ చెప్పాలంటే ఒక SQL టేబుల్ తీసుకుందాం అనుకోండి. టేబుల్ ఏముంటాయి, రోస్, కాలమ్స్ ఉంటాయి. రోస్ అంటే అడ్డంగా ఉండేవి, కాలమ్స్ అంటే నిలువుగా ఉండేవి. సో డేటా ఫ్రేమ్ ఏముంటాయి అంటే ఈ కాలమ్స్ ఆఫ్ డేటా.
డేటా అంతా రోస్ లెక్క ఉండదు, కాలమ్స్ లెక్క ఉంటుంది. కాలమ్స్ ఆఫ్ డేటా విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ వేరియస్ కంప్యూటర్స్ ఇన్ ఏ క్లస్టర్. గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కలిపితేనే కదా ఒక క్లస్టర్ అనేది. అంతేగాని అదేం పెద్ద కొత్త పదం ఏం కాదు కదా, కొత్త థింగ్ ఏం కాదు కదా. క్లస్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఏ డేటా ఫ్రేమ్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటెడ్ అంటే స్ప్లిట్ చేయబడిన కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, ఒక డేటా గుంపు ఒక చిన్న డేటా సెట్ ఆర్గనైజ్డ్ ఇంటూ నేమ్డ్ కాలమ్స్. అంటే కంప్యూటర్ ఏలో ఒక ఫ్యూ కాలమ్స్ యొక్క డేటా ఉంటుంది, కంప్యూటర్ బిలో ఫ్యూ కాలమ్స్ యొక్క డేటా ఉంది, కంప్యూటర్ సిలో కొన్ని కాలమ్స్ యొక్క డేటా ఉంటుంది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే అది డిపెండ్స్, అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది అనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పను, అది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా మందికి తెలియకుండానే స్పార్క్ కోడ్ రాసేస్తారు. కొంచెం అది అర్థం అవ్వాలి అంటే కనీసం ఒక 5-6 months టైం పడుతుంది, ఆర్ 1 year టైం పడుతుంది. కొంచెం నాలెడ్జ్ వచ్చి డీప్గా వెళ్తూ ఉంటే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. బట్ ఫర్ నో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే డేటా ఫ్రేమ్ అనేది మచ్ లైక్ ఏ టేబుల్ అనే రిలేషనల్ డేటాబేస్ ఆర్ ఏ డేటా ఫ్రేమ్ ఇన్ ఏ పైథాన్స్ పాండాస్ లైబ్రరీ. అంతే మీరు తెలుసుకోవాల్సింది. డేటా ఫ్రేమ్ అనేది ఒక టేబుల్ లాంటిది, దాని మీద మీరు డేటా ఫ్రేమ్స్ ఇన్ స్పార్క్ ఆర్ పార్ట్ ఆఫ్ స్పార్క్ సీక్వెల్ మాడ్యూల్. చూసారా, సీక్వెల్ క్లియర్ ఇచ్చారు. స్పార్క్ సీక్వెల్ అన్నా సీక్వెల్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. కాకపోతే స్పార్క్ కాన్సెప్ట్ ఏంటి, ఇన్ మెమరీ ప్రాసెసింగ్, డేటాని ఇన్ మెమరీలో ప్రాసెస్ చేస్తాయి, అందుకే స్పార్క్ సీక్వెల్ అంటాడు. ఓకేనా, యూ విల్ రైట్ నార్మల్ సీక్వెల్ క్వైరీస్ అండ్ ఆఫర్ ఏ మోర్ ఎఫిషియంట్ హయ్యర్ లెవెల్ ఏపీఐ దాన్ ఆర్డిడిస్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా ప్రాసెసింగ్. ఈ స్పార్క్ సీక్వెల్ తర్వాత డేటా ఫ్రేమ్ ఏపీఐ అనేది ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటాకి మాత్రమే పనిచేస్తుంది. అర్థమైందా? నాట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటాతో డీల్ చేయాలంటే మళ్ళీ ఆర్డిడిస్కే వెళ్తారు. మనం వరి అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే కంపెనీస్ అన్ని స్ట్రక్చర్డ్ డేటాతోనే పనిచేస్తాయి. ఓకే, డేటా ఫ్రేమ్స్ ఆర్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ RDDs and provide additional optimization features such as Catalyst optimizer and Tungsten execution engine, making them the preferred. Basically ఏమంటాడంటే మీరు ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్ డేటా ఫ్రేమ్ కోడ్ ఆర్ స్పార్క్ సీక్వెల్ కోడ్ రాస్తే, అంటే బేసికలీ SQL క్వరీలు రాస్తే ఎండ్ ఆఫ్ ద డే మీరు రాసింది ఏదన్నా స్పార్క్ లో RDDs లోకే కన్వర్ట్ అవుద్ది. ఓకేనా, ఆ ఏపీఐ ఏదైతే రాశారో స్పార్క్ వాళ్ళు, ఆ డేటా ఫ్రేమ్ ఏపీఐ కావచ్చు, స్పార్క్ సీక్వెల్ ఏపీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ RDD అండ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఫిజికల్ మెషిన్స్, ఇన్ ద కంప్యూటర్స్. బట్ మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, మీరు హయ్యర్ లెవెల్ కోడ్ రాస్తారు అంతే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్, ఓకే. నౌ లెట్స్ స్విచ్ టు, ఇప్పుడు స్పార్క్ గురించి, డేటా ఫ్రేమ్స్ గురించి అర్థమైందిగా బేసిక్స్. హలో, ఓకే. ఇప్పుడు డేటాబ్రిక్స్ ఈజ్ ఎ కంపెనీ విచ్ ఈస్ స్టార్టెడ్ బై ద ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ అపాచీ స్పార్క్. ఓకేనా, స్పార్క్ అనేది 2008లోనో 9లోనో ఆర్ సమ్వేర్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లెక్క స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్గా అసలు ఇది డిజైన్ చేయాల్సిన ఇది లేదనమాట. ఏదో వేరే ఒక టూల్ని టెస్ట్ చేయడం కోసం, దాని ఎఫిషియన్సీని టెస్ట్ చేయడం కోసం స్పార్క్ అనే టెక్నాలజీ యాక్సిడెంటల్ గా పుట్టింది. కావాలని ఎవరు ఇలా చెయ్యాలి అని ఎవరు క్రియేట్ చేయాలి, ర్యాండమ్ గా ఒక 2-3 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, జహారియా మేతి అని చెప్పి ప్రస్తుతం డేటాబ్రిక్స్ CTO, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అండ్ CEO ఇద్దరు కూడాను అలీ గడ్సీ అని చెప్పి వీళ్ళు, అండ్ కపుల్ ఆఫ్ ఇండియన్స్, అభిషేక్ చౌదరి అని ఒక అతను, సంథింగ్ ఇలా టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ యూసీ బర్క్లీలో యాంప్ ల్యాబ్ అనే ఒక ప్రాజెక్ట్ లో చేసేవాళ్ళు. అనుకోకుండా ఈ స్పార్క్ అనేది ఒక ప్రోగ్రామ్ రాశాడు అనమాట జహారియా మేటి అనే అతను. అది ఏంటి అంటే వేరే టూల్ యొక్క పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడం కోసం ఇది రాశారు. ఇది హిట్ అయింది, అది చిన్నగా అయిపోయింది అనమాట. సో ఎవరైతే స్పార్క్ ఒరిజినల్ గా రాశారో, డెవలప్ చేశారో, వాళ్ళు ఓపెన్ సోర్స్ చేస్తారు అపాచీ ఫౌండేషన్ కి. తర్వాత ఎవరైతే స్పార్క్ పెట్టారో వాళ్ళే డేటాబ్రిక్స్ అనే కంపెనీని కూడా స్థాపించారు. అర్థమైందా? ఇప్పుడు డేటాబ్రిక్స్ ఏం చేస్తుంది అంటే ఏంలా, డేటాబ్రిక్స్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్, Azure, AWS, Google క్లౌడ్. ఈ ముగ్గురు దగ్గర డేటాబ్రిక్స్ అనేది ఒక సర్వీస్ లా దొరుకుతుంది మనకి.
అది ఏం చేస్తుంది, డేటాబ్రిక్స్లో ఏం దొరుకుద్ది అంటే, మీరు స్పార్క్ అనేది ఓపెన్ సోర్స్ కదా, అంటే ఒక సాఫ్ట్వేర్ లెక్క మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా ఎలాగైతే ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్పార్క్ కూడా అలాగే దొరుకుద్ది. ఒక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మీరు సర్వర్లు కొనుక్కోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ సర్వర్ కొనుక్కొని మెయింటైన్ చేసి దాని కాస్ట్లు, మళ్ళీ ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఫస్ట్ హార్డ్వేర్ కావాలి, నెట్వర్కింగ్ తెలియాలి, ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్మెంట్ తెలియాలి, తర్వాత దానిపైన మీ యొక్క స్పార్క్ సాఫ్ట్వేర్ వేసుకోవాలి, తర్వాత సెక్యూరిటీ ప్యాచెస్. ఇప్పుడు కొత్త వర్షన్ ఆఫ్ స్పార్క్ వచ్చిందంటే దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక మనిషి చేయడం బదులు డేటాబ్రిక్స్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఒక వెబ్సైట్ ఇచ్చింది. అందుట్లో మీరు చక్కగా రెడీగా వచ్చి కొత్తగా ఒక క్లస్టర్ కావాలనుకోండి, మీకు పలానా ఇంత ర్యామ్ కావాలి, ఇన్ని కంప్యూటర్లు కావాలనుకుంటే ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు లెట్సే ఇది డేటాబ్రిక్స్ వెబ్సైట్ బేసికల్లీ, ఓకేనా. నేను క్రియేట్ చేసుకోవాలన్నమాట, డైరెక్ట్గా యాక్సెస్ ఏది ఉండదు. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ యాక్సెస్ డేటాబ్రిక్స్, ఐ హ్యావ్ టు చూస్ వన్ క్లౌడ్ ప్రొవైడర్, Azure, AWS, Google క్లౌడ్లో ముగ్గురు ఎవరో ఒకరిని చూస్ చేసుకుని వచ్చి క్రియేట్ చేసుకోవాలి. కొన్ని డీటెయిల్స్ అవ్వాలి, నా వర్క్ స్పేస్ నేమ్ ఏంటి, అంటే డేటాబ్రిక్స్ ప్రతి డేటాబ్రిక్స్ అకౌంట్కి ఒక వర్క్ స్పేస్ నేమ్ ఉంటుంది అనమాట. ఏ రీజియన్లో ఉండాలి ఏంటి, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాక మనకి అకౌంట్ క్రియేట్ అవుద్ది, డేటాబ్రిక్స్ అకౌంట్. ఆ అకౌంట్లోకి వెళ్ళి ఫస్ట్ కంప్యూట్ కావాలి. ఎందుకు, ఆబ్వియస్లీ మీరు రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే మీకు ఒక కంప్యూట్ కావాలి. లెట్సే గూగుల్ కొలాబ్ అందరికి ఐడియా ఉందిగా. హలో హలో తెలుసు. యా. సో గూగుల్ కొలాబ్ ఏంటిది, గూగుల్ వాడు ఫ్రీగా మనకి ఏమంటారు, పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ మెషిన్ లెర్నింగ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పర్ మంత్ ఇంత ఫ్రీ అని చెప్పి ఇస్తాడు, పర్ ఇయర్ ఇంత ఫ్రీ అని ఇస్తారు కదా. అందులో ఏం చేస్తాం, పైథాన్ కోడ్ రాసుకోవచ్చు, నోట్బుక్ ఎన్విరాన్మెంట్ లా ఉంటుంది. యా. సో లెట్స్ ఇఫ్ యు సీ హియర్, ఇందులో మనం కోడ్ రాసుకోవచ్చు, మన పైథాన్ కోడ్ రాసుకొని ఈజీగా మనము కనెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్కి. ఈ పలానా అంటే లైక్ బై డిఫాల్ట్ మనకి ఇంత ఫ్రీ అని ఇస్తారు కదా. అండ్ మనకు కనెక్ట్ అవ్వగానే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇంత ర్యామ్, ఇఫ్ యు సీ హియర్ మనకి ఎంత ఇచ్చాడు ర్యామ్, 12.67 GB ర్యామ్ ఇచ్చాడు. హార్డ్ డిస్క్ వచ్చేసరికి 107 GB ఇచ్చాడు, అవునా. అండ్ పైథాన్ 3 ఇచ్చాడు బై డిఫాల్ట్. ఇప్పుడు ఇందులో మనం ఒక సర్టెన్ లెవెల్ వరకు వాడుకోవచ్చు, ఇది ఫ్రీ రీసోర్స్. కానీ మనకి ఇంకా హయ్యర్ లెవెల్ కావాలి అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఏమన్నా చేంజ్ రన్ టైం టైప్ అని చెప్పి ఇంకా కొనుక్కోవాలి కావాలంటే, ఎక్స్ట్రా కావాలంటే, ఎందుకంటే మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కంప్యూట్ పవర్ ఇస్తారు. అదే డేటాబ్రిక్స్కి వస్తే సేమ్, అక్కడ ఎలాగైతే కంప్యూట్ ఉందో అలాగే, అక్కడ ఎలాగైతే సెల్స్ నోట్బుక్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే మీరు కంప్యూట్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చి క్రియేట్ కంప్యూట్ అని కొట్టి ఆప్షన్స్ ఇవన్నీ, షేర్ కంప్యూటర్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ ఫర్ నౌ, బట్ జస్ట్ ఒక క్లస్టర్ కావాలంటే. అండ్ వర్చువల్ మెషిన్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో వర్చువల్ ప్రైసింగ్ గురించి నేను మాట్లాడను, అది మీరు చదవండి. బేసికల్లీ ఏంటి అంటే, మీరు ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్గా మీకోసం Azure వాడు ఒక వర్చువల్ మెషిన్ ఇస్తాడు, అంటే ఒక కంప్యూటర్ ఇస్తాడు అనమాట, ఆటోమేటిక్గా మీకు అసైన్ చేస్తాడు. ఆ కంప్యూటర్లో స్పార్క్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి పెడతాడు. అర్థమైందా, సింపుల్. సో మీరు ఇక్కడ చూస్తున్న ఇది ఏంటి అంటే రకరకాల వర్చువల్ మెషిన్స్. సేమ్ మనకి ల్యాప్టాప్స్లోనే ఎలాగైతే 16 GB ర్యామ్, 32 GB ర్యామ్, తర్వాత ఇన్ని కోర్స్ 8 కోర్స్ 16 కోర్స్ ఎలాగైతే వేరియంట్స్ ఉన్నాయో ల్యాప్టాప్లు కంప్యూటర్లో, సేమ్ అలాగే వర్చువల్ మెషిన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు NVIDIA గ్రాఫిక్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కూడా కొన్ని ఉంటాయి అనమాట, లైక్ స్పెషల్గా అడ్వాన్స్డ్ లెవెల్ మెషిన్స్ ఉంటాయి, NVIDIA ఎనేబుల్డ్ గ్రాఫిక్ కార్డ్ మెషిన్స్ ఉంటాయి, చీప్గా ఉండే కూడా ఉంటాయి అనమాట. మీ యూసేజ్ బట్టి మీరు చూస్ చేసుకుంటారు. అర్థమైందా. అండ్ నేను ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ చెప్పలేదు ఇప్పటిదాకా, మీకు బిగ్ డేటాలో ఆర్ హడూప్లో ఆర్ మ్యాప్ రెడ్యూస్ ఆర్ స్పార్క్ అన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రైవర్ అండ్ ఎగ్జిక్యూటర్ అని ఉంటాయి అనమాట. డ్రైవర్ అంటే ఏంటి అంటే,
ఇట్స్ మోర్ లైక్ ఒక బస్సు తీసుకున్నారంటే బస్సుకి డ్రైవర్ ఒకటే ఉంటాడు. వాడేం చేస్తాడు, ఆ, ఎవరెవరు టికెట్లు తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని డిసైడ్ చేస్తాడు డ్రైవర్ అనేవాడు. వర్కర్లు ఏం చేస్తారు, వెళ్ళి యాక్చువల్ గా కూర్చుంటారు సీట్లో. అందుకని డ్రైవర్ వెళ్ళి కూర్చోడు కదా. యాక్చువల్లీ ఇట్స్ వర్స్ట్ ఎగ్జాంపుల్. గివ్ మీ వన్ మోర్ మినిట్, లెట్ మీ థింక్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ప్రాజెక్ట్ ఉందనుకుందాం. ఆ ప్రాజెక్ట్ కి లైక్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి. ఆ వెబ్సైట్ డెవలప్ చేయడానికి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, టెక్నికల్ పీపుల్ ఉన్నారు. ఓకేనా. ప్రాజెక్ట్ మేనేజర్ పని ఏంటి, ఎవరెవరికి ఏమేమి వర్క్ అసైన్ చేయాలి ఏంటి అని డిసైడ్ చేసి వాళ్ళ వర్క్ మొత్తాన్ని ట్రాక్ చేసే పని ఎవరిది, మేనేజర్. కానీ ఆ టీంలో యాక్చువల్ వర్క్ చేసేది ఎవరు, టీమ్ మెంబర్స్. అవునా, ఐ రైట్? కోడ్ రాసేది టీమ్ మెంబర్స్, కోడ్ కమిట్ చేసేది టీమ్ మెంబర్స్, డిప్లాయ్మెంట్స్ చేసేది టీమ్ మెంబర్స్, ఎగ్జిక్యూటబుల్ రైట్స్ వాట్ ఎవర్, మొత్తం యాక్చువల్ వర్క్ చేసేది టీమ్ మెంబర్స్. కానీ ప్రాజెక్ట్ మొత్తాన్ని డ్రైవ్ చేసేది ఎవరు అంటే, ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, ఏ టాస్క్ తీసుకోవాలి ఏంటి అని డిసైడ్ చేసేది ఎవరు, డ్రైవర్. అవునా, అంతేనా గైస్? నాకు కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి. అవునవును. సో సేమ్ అలాగే డ్రైవర్ అండ్ ఎగ్జిక్యూటర్ ఆర్ డ్రైవర్ అండ్ వర్కర్ అని ఉంటాయి. డ్రైవర్ ఏం చేస్తుంది అంటే మెటా డేటా మెయింటైన్ చేస్తుంది. అంటే నా క్లస్టర్లో ఏమేమి ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి, నా ఎగ్జిక్యూటర్కి అంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఎగ్జిక్యూటర్ ఆర్ ఎవ్రీ కంప్యూటర్ యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది కదా. నా ఎగ్జిక్యూటర్ ఎక్కడ ఉంది, దాని పేరేంటి, దాని స్టోరేజ్ ఏంటి, ర్యామ్ ఏంటి, అక్కడ ఏమన్నా ఒక ఏదైనా ప్రోగ్రామ్ రన్ అవుతుందా, ఖాళీగా ఉందా మెషిన్, దాన్ని బట్టి ఇప్పుడు ఖాళీగా ఉందనుకోండి, డ్రైవర్ చెప్పుద్ది ఓకే ఈ పలానా చోట ఖాళీగా ఉంది, నువ్వు వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పుద్ది. రైట్, మనం రాసిన ప్రోగ్రామ్ సబ్మిట్ చేస్తాం కదా, ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా డ్రైవర్ మన కోడ్ని తీసుకెళ్ళి ఓకే ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వు, ఇక్కడ మెషిన్ ఖాళీగా ఉందని చెప్పుద్ది అనమాట. సో ఈ మెటా డేటా, ఈ మేనేజ్మెంట్ మొత్తం చేసేదంతా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మెయింటైన్ చేసేది ఎవరంటే డ్రైవర్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఇందాక ఎగ్జాంపుల్ తో ఒకసారి చెప్పు. అంటే లైక్ కాల్ డేటా అని చెప్పావు కదా. ఇప్పుడు ఆ కాల్ డేటాలో మ్యాపర్, రెడ్యూసర్ ఇవన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, వర్కర్ నోట్స్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే వర్కర్ కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూస్తే వర్కర్ టైప్ అంటే ఇది ఒక మెషిన్, ఇక్కడ నేను వర్కర్స్ ఎన్ని ఇచ్చా, ఒకటే ఇచ్చా. ఇప్పుడు లెట్స్ ఇక్కడ నేను 10 ఇచ్చాను అనుకో, నా క్లస్టర్ లో 10 వర్కర్ నోడ్లు ఉంటే ఒకటే డ్రైవర్. ఎప్పుడు ఏ క్లస్టర్ లో అయినా సరే ఒకటే డ్రైవర్ నోడ్ ఉంటుంది. వర్కర్స్ 1 ఆర్ మోర్ దెన్ 1 ఉండొచ్చు. ఓకేనా. సో అదనమాట. సో నా వర్కర్ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా క్లస్టర్ లో ఎన్ని వర్కర్లు ఉన్నాయి, ఒక్కొక్క దాని కాన్ఫిగరేషన్ ఏంటి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని బిజీగా ఉన్నాయి. సపోజ్ ఒక వర్కర్ ఫెయిల్ అయింది అనుకో, ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అవ్వచ్చు, హార్డ్వేర్ ఫెయిల్ అయిపోవచ్చు, సర్వర్ కాలిపోవచ్చు. ఫెయిల్ అయిపోయిందంటే ఏంటి, అక్కడ నుంచి రెజ్యూమ్ అవ్వాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ మెయింటైన్ చేసేది ఎవరు, డ్రైవర్. మనం ఏది మాట్లాడినా డ్రైవర్ తోనే మాట్లాడతాం. మనం ఇప్పుడు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, ఇప్పుడు లెట్స్ సే ఇందాక స్పార్క్ అనే కమాండ్ కొడుతుంది చూడు కంటిన్యూస్ గా. కాదు, ఒక డౌట్. ఇప్పుడు ఆ వర్కర్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ లో ఒక కంప్యూటరా? ఎగ్జాక్ట్లీ అంతే, ఒక వర్కర్ ఒక కంప్యూటర్. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు 100 GB డేటాని తీసుకుంటే అది స్ప్లిట్ చేసి 10 GB కిందన ఇప్పుడు మనం 10 వర్కర్ నోట్స్ ఇచ్చామంటే ఒక్కొక్క వర్కర్ నోట్ కి 10 GB అనేది స్ప్లిట్ అవుతుందా? అది మనం చెప్పలేదు, అది ర్యాండమ్ గా స్ప్లిట్ అవుతుంది. అదే, బట్ ఎంతో మన నంబర్ బట్టి ఇట్ విల్ తీసుకుంటుంది. అంతేనా? అంతే. ఇప్పుడు నా వర్కర్ నోడ్ 8 GB ఉందనుకో, సో డిపెండింగ్ ఆన్ యువర్, సపోజ్ నీ దగ్గర ఒకటే వర్కర్ ఉంది కానీ 100 GB ఫైల్ ఉంది అనుకో, అప్పుడు ఎలాగా, ఎంతో కొంత. అప్పుడు 4 GB ఫస్ట్ తీసుకెళ్లి పంపిస్తుంది, ప్రాసెస్ అయ్యాక నెక్స్ట్ 4 GB వెళ్తుంది, సీక్వెన్షియల్కి వెళ్తుంది. ఎక్కువ ఉంటే ప్యారల్కి వెళ్తుంది, లేకపోతే క్యూలో వెళ్తుంది, ఒకటి తర్వాత ఒకటి కుదిరినంత. నీకు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ప్రతిసారి ఎక్కువ కూడా, ఇప్పుడు నీకు 1 GB ఫైల్ ఉంది, 100 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి, ఒక ఎగ్జిక్యూటర్ లో 10 GB ర్యామ్ ఉంది అనుకో, ఉపయోగం ఏంటి, నీ దగ్గర 1 GB ఉంది, వేస్ట్, ఓవర్ కిల్ అనమాట. సో అగైన్ ఐ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు వరి అవ్వద్దు, బేసిక్స్ నుంచి చేద్దాం. ఓకే,
ఇప్పుడు నేను క్లస్టర్ క్రియేట్ చేసుకున్నాను. అంటే నాకు ఎన్ని వర్కర్లు కావాలి, ఎన్ని ఎగ్జిక్యూటివ్లు కావాలి, నా వర్చువల్ మెషిన్ టైప్ ఏంటి అండ్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకో, సింపుల్గా క్లస్టర్ క్రియేట్ అయిపోద్ది. చూసాం కదా ఇప్పుడు దాకా. సింపుల్గా వచ్చి నేమ్ ఇస్తాము, లెట్స్ ప్రాక్టీస్ క్లస్టర్ అని చెప్పుకొని సమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక సింగిల్ యూజర్ షేర్డ్ అంటే అందరికి. రన్ టైం ఏంటి అంటే బేసికలీ డేటాబ్రిక్స్ వాడు ఎప్పటికప్పుడు సమ్ ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ పలానా ఫీచర్ ఇది ఫాస్ట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్, అంటే ఆపరేటింగ్ సిస్టంలో ఎలాగైతే ఇది ఫాస్ట్గా ఉంటుంది, ఇది ఫాస్ట్గా ఉంటుంది ఎలాగైతే చెప్తారో, సో డేటాబ్రిక్స్ రన్ టైం ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ డేటాబ్రిక్స్ క్లస్టర్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ డేటాబ్రిక్స్ ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఒకటే ప్రొవైడ్ చేస్తుంది, హార్డ్వేర్ మొత్తం ప్రొవైడ్ చేసేది మళ్ళీ ఎజ్యూరే. ఓకేనా, డేటాబ్రిక్స్ అనేది కేవలం సాఫ్ట్వేరే ప్రొవైడ్ చేస్తుంది. నీకు క్లస్టర్ క్రియేట్ చేసే ప్రోగ్రాము, తర్వాత మీరు రాసిన కమాండ్లని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్, ఇదంతా డేటాబ్రిక్స్ సాఫ్ట్వేర్. డేటాబ్రిక్స్ డజంట్ మేనేజ్ హార్డ్వేర్. హార్డ్వేర్ ఎవరిది? గూగుల్ క్లౌడ్ వాడిది, ఎజ్యూర్ వాడిది, ఏడబ్ల్యూఎస్ వాడిది. వాడు ఓన్ డేటా సెంటర్. అర్థమైందా? ఇట్స్ మోర్ లైక్ మీ వెబ్సైట్ అక్కడ హోస్ట్ చేసుకున్నారు. మీ వెబ్సైట్ అయ్యో కొన్ని ఫీచర్ ఎడిటింగ్ టూల్స్ వాట్ ఎవర్ మీకు కావాలి, మీరు రాసిన సాఫ్ట్వేర్ బట్టి పనిచేస్తుంది. కానీ హార్డ్వేర్ ఎవరిది? మీరు ఏ క్లౌడ్లో ప్రొవైడ్ హోస్ట్ చేసుకుంటే వాళ్ళది, అంతే కదా. అర్థమైందా? యా ఓకే, ఇప్పుడు మీరు క్లస్టర్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు క్లస్టర్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఏంటి, ఇంకా మీరు నోట్బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా ఓన్లీ వర్క్ స్పేస్ అని ఉండేది, అందులో నోట్బుక్స్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత రకరకాల ఫీచర్స్ వచ్చినాయి. మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే జస్ట్ నోట్బుక్స్ ఒకటే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే ఏదో ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు. నోట్బుక్ క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ప్లస్ న్యూ కొట్టి మీకు ఎగ్జిస్టింగ్ నోట్బుక్ ఉన్న డేటా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ క్రియేట్ అన్ ఎంప్టీ నోట్బుక్. ఓకేనా, ఇప్పుడు ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకున్నాక ఇంకా అంతే. ఇక్కడ నుంచి మీకు స్పార్క్ కమెంట్స్ రాసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ డ్రాప్ డౌన్లో స్లో ఉన్నట్టుంది. యా, ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్లో నాకు ఎన్ని క్లస్టర్లు ఉన్నా అన్ని చూపిస్తుంది. యాక్టివ్గా ఉంటే గ్రీన్ డాట్లో చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుని ఇక నేను కమాండ్ రైటర్ స్టార్ట్ చేస్తాను. బై డిఫాల్ట్ మీరు క్లస్టర్ స్టార్ట్ అయిందంటే మీకు స్పార్క్ రెడీగా ఉందన్నట్టు. మీరు స్పార్క్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని తలకే నొప్పలేదు. కమ్ హియర్, క్రియేట్ యువర్ క్లస్టర్, యు ఆర్ స్పార్క్ రెడీ, స్టార్ట్ యువర్ క్లస్టర్, స్పార్క్ ఇస్ రెడీ ఫర్ యూ. ఇప్పుడు స్పార్క్ రెడీగా ఉందా లేదని చెక్ చేయడం ఎలాగా అంటే స్పార్క్ అని కొట్టారనుకోండి, సింపుల్గా మీకు వచ్చేస్తుంది. మీకు ఎలా వచ్చింది అనుకోండి, PySpark.sql కనెక్ట్ సెషన్ ఎట్ ఈ పలానా లొకేషన్లో మీకు స్పార్క్ సెషన్ అవైలబుల్గా ఉందన్నట్టు. అర్థమైందా? మీకు నార్మల్ పైథాన్కి స్పార్క్కి ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి ఎవరన్నా, ఒక 1-2 minutes. అంటే ఏ ఏ బేసిస్ మీద అడుగుతుంది? ఎనీథింగ్, అసలు మీకు ఇప్పుడు దాకా ఏమర్థమైందో నార్మల్ పైథాన్కి స్పార్క్కి డిఫరెన్స్ చెప్పండి. పైథాన్ స్పార్క్ అనే కాదు, అసలు ఏదన్నా నార్మల్ జావా, పైథాన్, C++, ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. దానికిను అసలు స్పార్క్కి డిఫరెన్స్ ఏమర్థమైంది మీకు రఫ్గా? తప్పైనా సో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సింగిల్ సిస్టమ్ మీద అవుతాయి. స్పార్క్ డిస్ట్రిబ్యూటెడ్ మీద వర్క్ చేస్తుంది అండ్ బిగ్ డేటా రిలేటెడ్ కోసము అడ్వాంటేజెస్ బికాస్ డేటా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పైథాన్ లో ఒక ఫంక్షన్ కావాలి అనుకో, సపోజ్ ఒక లిస్ట్ డిక్లేర్ చేయాలి. నువ్వు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి L స్క్వేర్ బ్రాకెట్ లో నెంబర్ లో టెక్స్ట్ లో పెట్టేసాం అనుకో, అది లిస్ట్ అయిపోద్దా? అవుతుంది. అవుద్దా? టెక్స్ట్ ఫైల్లో టెక్స్ట్ ఫైల్లో అవ్వదు. మరి ఎప్పుడు అవుతుంది లిస్ట్ అని? లిస్ట్ అని ఎలా అర్థమైద్ది మెషిన్ కి? అంటే ఆ ఎడిటర్ దగ్గరకు వచ్చి రాసి అప్పుడు L స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది తీసుకుంటుంది, అది లిస్ట్ కింద. సరే, ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసా, కొత్త ఫైల్ ఓపెన్ చేసా, L లెట్స్ సే 1 2 3 అని ఇచ్చా. ఇప్పుడు ఇది లిస్ట్ అయిపోయిందా? అవ్వలేదు. మరి ఎప్పుడు అవుతుంది లిస్ట్ ఇది? ఎనీవన్? లిస్టే కదరా అది. ఇది మెషిన్కి అర్థమైంది అది లిస్ట్ అని. సరే, ఇది నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో,
ఎలా అది పై అదే అది లిస్ట్ అని అర్థమైద్దా మెషిన్ కి? అర్థమవుతుంది. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి మరి నేను? పైథాన్ ఎడిటర్ లో చేయాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. యూ హ్యావ్ టు సేవ్ దిస్ యాజ్ అ పైథాన్ ఫైల్ అవును, యా. కదా. పైథాన్ ఫైల్ ని సేవ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ పైథాన్ ఆటోమేటిక్ దట్ విల్ అర్థమైపోతుంది. బికమ్ అ లిస్ట్, యా. ఎందుకు లిస్ట్ ఐడెంటిఫై చేస్తుంది అది చెప్పండి నాకు. మీరు ఒక సింటాక్స్ ఇవ్వగానే లిస్ట్ అని అంటే .py అని సేవ్ చేసుకుంటున్నారు. చేసుకోగానే అది లిస్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతుంది? యాక్చువల్గా ఫైల్ ఐడెంటిఫై చేయదు. మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్ కానీ అంటే ఆ సాఫ్ట్వేర్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మాత్రమే లిస్ట్ అని అర్థం చేసుకుంటుంది. లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే .py అంటే అగైన్ ఇట్స్ ఎ టెక్స్ట్ ఫైల్ విత్ సమ్ ఎక్స్టెన్షన్ అంతే. ఓకే, మీకు కలర్ హైలైట్ అవ్వద్దేమో, బట్ అది మెషిన్ కి యాక్చువల్ గా కరెక్టా కాదా అనేది ఏది తెలియదు, రైట్? ఎప్పుడు దానికి కరెక్టా కాదని తెలుస్తుంది? మీరు ఎప్పుడైతే ఒక పైథాన్ ఇంటర్ప్రిటర్ కో ఆర్ పైథాన్ ప్రోగ్రామ్ లో మీరు ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇది లిస్టా డిక్షనరీయా లేకపోతే ఈ ఫంక్షన్ ఉందా లేదా అని అర్థమైంది. అది ఎలా అర్థమవుతుంది? బికాస్ ఆఫ్ ద సింటాక్స్ అండ్ అంటే బ్యాక్గ్రౌండ్ దాన్ని ఏమంటారు, లైబ్రరీస్ అంటారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. నాకు ఆ వర్డ్ కావాలి, లైబ్రరీస్. అంటే మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదో ఒక లైబ్రరీ, ఓకే, ఇన్బిల్ట్ లైబ్రరీలో లిస్ట్ అంటే ఇది ప్రాపర్టీ, లిస్ట్ అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి అందుట్లో ఏదన్నా ఉండొచ్చు, ఏదన్నా సంథింగ్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో రూల్స్ డిఫైన్ చేశారు కదా. అందుకని మీరు ఒక ప్రోగ్రామ్కి ఇవ్వగానే అర్థమవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు స్పార్క్ కోడ్ రాస్తా నేను, బోల్డ్ సీక్వెల్ రాస్తా, బోల్డ్ స్పార్క్ కోడ్ రాస్తా, కానీ అది స్పార్క్ అని ఎలా అర్థం అవ్వాలి? అంటే స్పార్క్ కోడ్ అని ఎలా అర్థం అవ్వాలి? పర్సెంటేజ్ స్పార్క్ ఏదో సంథింగ్. కాదు, అంటే ఐడెంటిఫైర్ ఉండాలి. బేసికలీ లిస్ట్ ఇవన్నీ ఐడెంటిఫైయర్స్. లైక్ ఆ కంపైలర్ ఆర్ ఎగ్జిక్యూటర్ కి ఇవన్నీ ఐడెంటిఫైయర్స్ అన్నమాట, రైట్? ఇప్పుడు L is equals to ఇలా అనగానే ఇప్పుడు ఈ క్లస్టర్ లో పైథాన్ డిఫాల్ట్ గా రెడీగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇది పైథాన్ నోట్బుక్. పైథాన్ నోట్బుక్ అవ్వగానే 1 2 3 అని ఇచ్చామనుకో ఆటోమేటిక్ గా దానికి అర్థమైపోతుంది లిస్ట్ అని చెప్పి. ఎందుకు? ఈ క్లస్టర్ లో పైథాన్ అనే ఒక లైబ్రరీ ఉంది, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసింది. అండ్ ఆ పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ లిస్ట్ కి సంబంధించిన లైబ్రరీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎలా అన్నాం అనుకో ఏమిస్తుంది? లిస్ట్ అని ఇస్తుంది కదా. అదే ఇప్పుడు సేమ్ అంటే ఇప్పుడు L is equals to ఇది అనగానే లిస్ట్ అని ఇచ్చింది. సేమ్ అలాగే స్పార్క్ కూడా ఒక ఐడెంటిఫైర్ ఉండాలి కదా. అంటే పైథాన్ ఫీచర్స్ కావాలంటే పైథాన్ కి సంబంధించిన ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ కావాలి. యా ఎగ్జాక్ట్లీ, ఇన్స్టాన్స్ వేరియబుల్ కావాలి. ఒక క్లాస్ ఉందనుకో, ఒక క్లాస్ లో ఒక ఫంక్షన్స్ ఉన్నాయనుకో, ఆ ఫంక్షన్స్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి, అవునా? డిఫైన్ ఆర్ ఐ థింక్ క్లాస్ అనుకోండి కదా, క్లాస్ నేమ్ వచ్చేసరికి సమ్ టెస్ట్ అనుకుని ఇందులో మీకు ఇలా రాస్తూ ఉంటారు కదా పైథాన్లో, రైట్? ఇలా మీరు కోడ్ రాస్తారా? అవునా, పైథాన్లో ఇంతే కదా రాసేది. ఇలా మీరు ఫంక్షన్ రాశాక మీరు ఇప్పుడు ఈ క్లాస్ ని యాక్సెస్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇలా పాస్ చేస్తారు. T is equals to టెస్ట్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేయాలి ఆబ్జెక్ట్ ని. చేసిన తర్వాత ఇన్స్టాన్స్ వేరియబుల్ సరే ఇనిషియలైజ్ చేశాక T డాట్ సంథింగ్ అనగానే సపోజ్ ఒక ఫంక్షన్ ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్ ని కాల్ చేస్తే ఇట్ విల్ ఇన్వోక్. యాడ్ ఇచ్చిన కోడ్ చలి రెండు T డాట్ యాడ్ ఆఫ్ అని ఇచ్చామనుకో
10 ఇచ్చాం అనుకో ఏమొస్తుంది అవుట్పుట్? ఐ మీన్ యాడ్ కి ఆర్గ్యుమెంట్ ఇవ్వు. అంటే నాకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంత గొప్పగా తెలియదు, టచ్ పోయింది నాకు. సెల్ఫ్ కామా ఎక్స్ అని ఇవ్వు. లేకపోతే 10 పాస్ చేయకు. 10 పాస్ చేయాలి, బట్ ఐ థింక్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. వాట్ ఎవర్ సంథింగ్ Yeah. ఇప్పుడు వచ్చింది Hmm. వచ్చింది కదా, లైక్ Hmm. టెస్ట్ ఆఫ్ 10 అనగానే ఎక్స్ బై డిఫాల్ట్ 10 అయిపోయింది. సో బేసికల్లీ మనం ఏం చేసాం, ఈ క్లాస్కి, ఈ టెస్ట్ అనే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ డాట్ ఎలాగైతే క్రియేట్ చేసామో సేమ్ అంతే. స్పార్క్ అనేది ఏంటి, ఒక పెద్ద లైబ్రరీ ఆర్ ఒక పెద్ద క్లాస్ అనుకో. ఆ క్లాస్లో నీకు రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి బిల్ట్ ఇన్. ఇక్కడ యాడ్ ఎలాగైతే ఫంక్షన్, స్పార్క్లో కూడా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి, రకరకాల సబ్ క్లాసెస్ బ్లా 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 బోర్డు ఉంటుంది. ఓకే, ఇట్స్ అన్ ఎంటైర్ బిగ్ ఫ్రేమ్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇప్పుడు వాటిని యాక్సెస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్, రైట్? ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ, ఈ స్పార్క్ అనేది బై డిఫాల్ట్ మీరు క్లస్టర్ క్రియేట్ చేశారనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే స్పార్క్ సెషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. స్పార్క్ సెషన్ ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ స్పార్క్ యూజింగ్ డేటా ఫ్రేమ్ ఏపీఐ, యూ నీడ్ టు క్రియేట్ అ స్పార్క్ సెషన్. ఫీచర్స్ ఆఫ్ స్పార్క్ క్రియేట్ చేయడానికి స్పార్క్ సెషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇట్స్ మోర్ లైక్ ఒక మూవీ థియేటర్లో మూవీ చూడడానికి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేయాలి, డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవాలి, అవునా? లేకపోతే మీరు వెళ్ళారు కదా, మూవీ చూడడానికి పంపిస్తారు కదా లోపలికి. సేమ్ అలాగే స్పార్క్ ఫీచర్స్ యాక్సెస్ చేయాలి అంటే టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ని ఏమంటారంటే స్పార్క్ సెషన్ అంటాడు. అర్థమైందా? అంటే అర్థం కాలే. అంటే ఇప్పుడు పైథాన్ కి ఇక్కడ మనం జస్ట్ పైథాన్ అని ఇంటర్ప్రిటర్ దాంట్లో సెలెక్ట్ చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ నార్మల్గా లాంగ్వేజ్, కానీ స్పార్క్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అంటే ఇప్పుడు పాండాస్ కి ఎలాగా మనం ఇంపోర్ట్ ఎగ్జాక్ట్లీ, సంథింగ్ ఇంపోర్ట్ ఎలా పాండాస్ చేస్తాం? పీడీ, ఇంపోర్ట్ చేసుకున్న యా, పాండాస్ కూడా రాస్తే పని చేయదు. అవును. ఇప్పుడు పీడీ అనేది ఏంటిది, పాండాస్ ఇన్స్టాన్స్, పీడీ డాట్ బ్లా యా బ్లా బ్లా అని రాస్తే యా స్పార్క్ ఇస్ అ సిమిలర్ ఫ్రేమ్వర్క్ టు ఆఫ్ పైథాన్. నాట్ పైథాన్, ఇట్స్ ఇట్స్ అన్ ఎంటర్ ఫ్రేమ్వర్క్ విచ్ హ్యాస్ ఇట్స్ క్రాస్ ఫంక్షనాలిటీ. అంటే అది యాక్చువల్గా స్కేలాలో రాశారు, కానీ ఓకే యూ కెన్ రైట్ యువర్ ప్రోగ్రామింగ్ పైథాన్, జావా, స్కేలా, ఆర్ అండ్ సీక్వెల్, ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే ఓకే ఆటోమేటిక్గా జావా కోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. జావా కోడ్ బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యి బైట్ కోడ్ జేవిఎంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. బేసికల్ ఏంటంటే అంతా జేవిఎంలోనే రన్ అయ్యేది అనమాట, కొత్తగా ఏం ఉండదు. మనం ఏం పట్టించుకో, మనకి ఆ తలకే నొప్పి లేదు. మనం జస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీస్, కుదిరితే స్పార్క్ పైథాన్ రాస్తాం అంతే. ఓకే. క్లియర్ అయింది ఇక్కడ దాకా? నేను ఇక్కడ దాకా ఆపేస్తాను. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ గైస్, బట్ క్లియర్ గా ఉంది ఇక్కడ దాకా. స్నేహి, భవ్య,